వాట్సాప్ లో త్వరలో రానున్న కొత్త యూజర్ నేమ్ ఫీచర్ పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫోన్ నెంబర్ను దాచిపెట్టి కేవలం యూజర్ నేమ్ తో చాట్ చేసే ఈ ఫీచర్ సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారే ప్రమాదం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. దీంతో మెటా సంస్థకు నోటీసు జారీ చేయడమే కాకుండా భారత్ లో ఈ ఫీచర్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. అసలు ఈ ఫీచర్ ఏంటి, ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతుంది చూద్దాం. ప్రస్తుతం వాట్సాప్ లో ఎవరితోనైనా మాట్లాడాలంటే వారి మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలి. అయితే మెటా తీసుకొస్తున్న కొత్త యూజర్ నేమ్ ఫీచర్తో వినియోగదారుడు తమ ఫోన్ నెంబర్ ఇతరులకు తెలియకుండా ప్రత్యేక యూజర్ నేమ్ ద్వారా సంభాషించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఉన్న తరహాలోనే ఈ వ్యవస్థ పనిచేయనుంది. వినియోగదారుల గోప్యతను మరింత మెరుగుపరచడమే ఈ ఫీచర్ ఉద్దేశమని మెటా ప్రకటించింది. అయితే ఈ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫోన్ నెంబర్ కనిపించకపోవడంతో నేరగాళ్లు ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, పోలీసు శాఖలు, ప్రముఖ వ్యక్తులు, కంపెనీల పేర్లతో పోలిన యూజర్ నేమ్లు సృష్టించి ప్రజలను సులభంగా మోసం చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ మోసాలు, ఫిషింగ్, నకిలీ గుర్తింపులు, ఆర్థిక నేరాలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. టెలిగ్రామ్లో ఇప్పటికే యూజర్ నేమ్ ఆధారిత వ్యవస్థ ఉంది. అక్కడ నకిలీ ఖాతాల ద్వారా పెట్టుబడి మోసాలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు, ప్రభుత్వ అధికారుల పేర్లతో ప్రజలను మభ్యపెట్టే ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అదే తరహా పరిస్థితి వాట్సాప్లోనూ తలెత్తే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా భారత్లో కోట్లాది మంది వాట్సాప్ ఉపయోగిస్తున్నందున ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెటాకు కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఈ ఫీచర్ను ప్రస్తుతం భారత్లో అమలు చేయవద్దని సూచిస్తూ 3 రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారుల భద్రతకు భంగం కలిగించే ఫీచర్లపై నియంత్రణలు విధించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సైబర్ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మెటా మాత్రం ఈ ఫీచర్లో పలు భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్నామని చెబుతోంది. నకిలీ యూజర్ నేమ్లను గుర్తించే వ్యవస్థ, ప్రముఖ వ్యక్తుల పేర్ల దుర్వినియోగాన్ని అడ్డుకునే సెక్యూరిటీ టూల్స్, యూజర్ నేమ్లకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తామని వెల్లడించింది. అయినప్పటికీ ఈ భద్రతా చర్యలు ఎంతవరకు సమర్థవంతంగా ఉంటాయో పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరచాలనే లక్ష్యంతో వాట్సాప్ తీసుకొస్తున్న యూజర్ నేమ్ ఫీచర్ ఇప్పుడు భారత్లో సైబర్ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు వ్యక్తిగత గోప్యత, మరోవైపు సైబర్ మోసాల ప్రమాదం. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మెటా ఇచ్చే వివరణ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.